తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ HILT పాలసీపై తెలంగాణ బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. HILT పాలసీ పేరుతో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ ను కలిసింది. HILT పాలసీ పేరుతో భూ అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ HILT పాలసీ ద్వారా అక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపుతోందని ఆరోపించారు. 9,000 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా HILT అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్కి అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్లో హైదరాబాద్కి అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ HILT ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో HILT కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. 30% సంబంధించినటువంటి డిపాజిట్ SRO రేట్ కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు కానీ నష్టం జరిగేటువంటి అవకాశాలు, వారు జాబులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిందో, ఈ HILT పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు ఏ రకంగా గండిపడతా ఉన్నదో, మరి జీవో నెంబర్ 27కి వ్యతిరేకిస్తూ జీవో 27ని విత్డ్రా చేయాల్సిందిగా ఈరోజు గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టుగా అనేకమైనటువంటి అవినీతి అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు నెరవేర్చిన పక్షంలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చిన ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా HILT పాలసీకి వ్యతిరేకంగా, GHMC పరిధిని మరి పెంచుతూ తీసుకొచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.